బ్రేకింగ్ న్యూస్, అమరావతికి బిగ్ విక్టరీ, అసెంబ్లీలో యునానిమస్ అప్రూవల్. మార్చ్ 28 అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అమరావతిని అఫీషియల్ క్యాపిటల్గా డిక్లేర్ చేయడానికి రెజల్యూషన్ ఏకగ్రీవంగా పాస్ అయింది. అంటే ఫుల్ సపోర్ట్, నో అపోజిషన్. ఇది నార్మల్ రెజల్యూషన్ కాదు, ఇది అమరావతికి లీగల్ ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం. ఏపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో అమరావతి అనే వర్డ్ని యాడ్ చేయమని రిక్వెస్ట్ చేసింది. ఈ డిసిషన్ వల్ల ఫ్యూచర్లో క్యాపిటల్ చేంజ్ చేయడం అంత ఈజీ కాదు. ఒకవేళ పొలిటికల్ చేంజెస్ వచ్చినా అమరావతి స్టేటస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? రెజల్యూషన్ ఢిల్లీకి పంపిస్తారు. పార్లమెంటరీ బిల్ పాస్ అయితే అమరావతి లీగల్గా పర్మనెంట్ క్యాపిటల్ అవుద్ది. ఒకటి మాత్రం మర్చిపోకూడదు, కొన్ని వేల మంది కలిపి 33,000 ఎకరాలు అమరావతి డెవలప్మెంట్ కోసం ఇచ్చారు. వాళ్ళకి మాత్రం ఇది బిగ్ రిలీఫ్. ఎందుకంటే వాళ్ళకి ఏదో డెవలప్మెంట్ జరుగుద్దనే కదా ఇచ్చింది. ఆ డెవలప్మెంట్ ఆగిపోతే ఈ బిల్ ఇంపాక్ట్ ఉంటే తెలుసా? డెవలప్మెంట్ స్పీడ్ పెరుగుద్ది, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, అలాగే పొలిటికల్ కాంట్రవర్సీస్కి ఎండ్ కార్డ్ పడుద్ది. అమరావతి ఫైనల్ క్లారిటీ వచ్చిందా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.